కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. వైఎస్ జగన్ టూర్ భగ్నం చేసేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీలోని నేత భద్రత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. సింగయ్య మృతి వివాదం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ పర్యటన విజయవంతం కావడం జీర్ణించుకోలేకపోతున్నారని అంబటి రాంబాబు అన్నారు. టూర్ను భగ్నం చేయాలని అనేక రకమైనటువంటి ఆంక్షలు విధించారు. అఫీషియల్గా కొన్ని ఆంక్షలు విధించారు, అన్అఫీషియల్గా కూడా అనేక ఆంక్షలు విధించి జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఎవరు వెళ్ళడానికి వీలు లేకోకుండా ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో జెడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద వారికి సంబంధించి ఏ విధమైన సెక్యూరిటీ కూడా లేకోకుండా గాలికి వదిలేశారు. మీరు చూసే ఉంటారు, రోప్ పార్టీ అసలు లేదు. వాహనం చుట్టూరా ఉండవలసినటువంటి రోప్ పార్టీ అత్యంత ప్రజాదరణ కలిగిన మాజీ ముఖ్యమంత్రి కుమారుడు జెడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉన్నటువంటి వ్యక్తి ఒక పర్యటనకు వెళుతుంటే మీరు ఆంక్షలు విధించారు, అది వేరే అంశం. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉండవలసినటువంటి రో పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి ఆయన అమ్మట ఉన్న సెక్యూరిటీ తప్ప ఒక్క కానిస్టేబుల్ కూడా ఆ చుట్టుపక్కల సెక్యూరిటీ లేకపోవటం అనేది ఇట్ ఇస్ ది ల్యాప్స్ ఆఫ్ ది గవర్నమెంట్. రోజులు ఎప్పుడు ఇలాగే ఉంటాయి అనుకున్నారా? అయిపోయింది సంవత్సరం, గుర్తుపెట్టుకోండి. యాక్సిడెంట్ జరిగితే దానికి జగన్మోహన్ రెడ్డి బలి చేశాడంటారా? జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తారా? జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు? ఎక్కడైనా ఆయన కారు కాదు, ఎవరి కారు కన్నా తగిలినా కూడా అక్కడ ఆగి వాళ్ళని ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించేటటువంటి మానవతా దృక్పథం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మా మీద ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్త అని మనం చేస్తున్నా. కాకి బట్టలు వేసుకొని చట్ట ప్రకారం వ్యవహరించండి తప్ప కాకి బట్టల ముసుగులో పచ్చ చొక్కాలు వేసుకొని మీరు ప్రవర్తిస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. న్యాయస్థానాలు ఉన్నాయి ఇక్కడ ప్రజాస్వామ్య దేశంలో. మీ ఇష్టం కాదు, మిలిటరీ పరిపాలన కాదు, పోలీస్ పరిపాలన కాదు, చట్టబద్ధమైన పరిపాలన, రాజ్యాంగం ప్రకారం జరుగుతున్నటువంటి పరిపాలన. ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. అన్ని ప్రొసీజర్స్ని మీరు వైలేట్ చేసి మీరు అరెస్ట్ చేస్తున్నారు. బట్టి నాయకులు కార్యకర్తలు సిద్ధంగా లేరని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎవరు మనోధైర్యం కోల్పోరు, మరింత మనోధైర్యాన్ని పెంచుకుంటారు. నేను ఒకటే మనవి చేస్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు లోపల పెడితే వాళ్ళ అబ్బాయి కక్ష తీర్చుకుంటున్నాడు. అంతేగా మమ్మల్ని లోపల పెడితే మేమెంత కక్ష తీర్చుకోవాలి? ఆలోచించుకో లోకేష్. మీ నాన్నని 53 రోజులు లోపల పెట్టారనే కదా ఇంతమంది లోపల పెడుతున్నావు. నెల తరబడి లోపల ఉంటున్నారు. వాళ్ళ కుటుంబాలన్నీ కక్ష పడితే నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో. మమ్మల్ని కక్ష పెట్టి లోపల పెట్టిస్తావా? మనోధైర్యాన్ని ఈషన్ మాత్రం కూడా కోల్పోయే పని లేదు. మనోధైర్యాన్ని కోల్పోయే వాళ్ళు రాజకీయాల్లోనే ఇవాళ లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉండటానికి వీల్లేని పని. మనోధైర్యంతో ఉన్నవాళ్లే ఇవాళ రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్నాం. మా మనోధైర్యాన్ని కోల్పోము. ఈ క్రమంలో ఈ పోలీసు వారు పచ్చ చొక్కాలు వేసుకొని పరిపాలన చేసే పోలీసులు కొంతమంది, అందరినీ అన్ను, వాళ్ళు చేసే క్రమంలో, మా మీద కేసులు పెట్టే క్రమంలో, మమ్మల్ని అరెస్ట్ చేసే క్రమంలో, మమ్మల్ని హింసించే క్రమంలో ఏమైనా సిద్ధం. దానిలో సందేహం లేదు. నెల రోజులు పెట్టుకుంటారా, సంవత్సరం పెట్టుకుంటారా, జగన్మోహన్ రెడ్డి గారి లాగా 15 ఏళ్ళు పెట్టుకుంటారా? జైల్లో పెట్టుకోండి, చూస్తాం సంగతి ఏంటో. జైల్లో ప్రాణాలు పోతాయా? చూస్తాం. అది కూడా నన్ను అరెస్ట్ చేయరప్పుడే. నేను 4-5 నెలలు దాకా బయటికి రాకుండా ఉండే కేసులన్నీ పేర్చిన తర్వాత అరెస్ట్ చేస్తారు. నాకు తెలుసు ఆ విషయం. ఎవరు వాయిస్ కేసులు పెట్టిన కొద్దికి పెరిగిద్ది వాయిస్. కేసులు పెట్టిన కొద్దికి నా వాయిస్ పెరిగిద్ది. అర్థమైందా? నా బాధ, నా ఆవేదన పోలీసు వ్యవస్థ మీద కాదు, పోలీసుల మీద కాదు, పోలీసుల్ని ప్రయోగిస్తున్న ప్రభుత్వ విధానం మీద. ఆ క్రమంలో పోలీసు వారి మీద కూడా మేము కేసులు పెడతాం క్రమం వచ్చినప్పుడు. Police are the toys in the hands of Lokesh.